ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వారులారా, దేవుడు మనలను గతించిన కాలమంతా తన కృపాక్షేమముల చేత కాచి కాపాడి ఈ రీతిగా మరొకసారి ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మన జీవితాల్లో ఇట్టి గొప్ప సమయమును అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వారులారా, గత కొంతకాలంగా కొన్ని నెలలుగా వీడియోస్ చేయటానికి నాకు కుదరలేదు. కొంత పని ఒత్తిడి కారణంగా దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి నాకు సమయం అనేది కుదరక కొంత సమయము గ్యాప్ అనేది వచ్చింది. దేవుడు కృపను అనుగ్రహించి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి, అలాగే మీకు దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి తండ్రి అయిన దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప శుభదినాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. క్రీస్తుని ప్రియమైన వారులారా, ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి అంశము లోబడి ఉండుట అనేటువంటి ఆధ్యాత్మికమైన సందేశాన్ని ఈ సమయంలో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. లోబడి ఉండుట. ఈ పాఠాన్ని మనం 3 భాగాలుగా నేర్చుకుంటాము. 3 భాగాలు కూడా మన అనుదిన ఆత్మ సంబంధమైన జీవితంలో ఏ విధంగా మనం దేవునికి లోబడాలి, ఏ విషయాల్లో మనం దేవునికి లోబడాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ఈ పాఠంలో మనము వినబోతున్నాం. ఈ పాఠాన్ని వింటున్నటువంటి మీరు ఈ యొక్క పాఠము మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తూ ఈ పాఠాన్ని మొదలు పెడుతూ ఉన్నాం. పాఠములో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదటవాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది. ఏమిటి అని అంటే లోబడి ఉండటం. కనుక ఎవరికి లోబడి ఉండటం అని అంటే ఇక్కడ 5వ అధ్యాయములో మొదటి 2-3 వచనాలను మనము చూసినప్పుడు అక్కడ ఏమంటాడనంటే పెద్దలకు లోబడి ఉండటం. అంటే సంఘం యొక్క ప్రారంభ దశలో, అంటే అపోస్తులు పనిచేసినటువంటి కాలంలో సంఘ పెద్దలని అపోస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెద్దలకు లోబడి ఉండాలి అని అపోస్తులు వారికి బోధించడం అనేది జరిగింది. కనుక ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడనంటే, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, అలాగే ఎదటవాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటూ ఉన్నాడు. కనుక లోబడి ఉండటం అంటే మాట వినడం, మాటకు కట్టుబడి ఉండటం. కనుక లోబడి ఉండడం అనేటువంటి మాటకి అర్థం మాట వినడం, మాటకు కట్టుబడి ఉండడం. యజమానికి దాసుడు ఏ విధంగా అయితే లోబడి ఉంటాడో అదే విధంగా లోబడి ఉండటం. కనుక ఎవరికి లోబడి ఉండటం అని అంటే సంఘములో ఉన్నటువంటి పెద్దలకు లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు స్థానిక సంఘాల్లో పెద్దలనే వారు చాలా అరుదుగా మనకు కనపడతారు. అంటే అపోస్తులు ఉన్నటువంటి కాలంలో సంఘముల పెద్దలను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. కనుక ఇప్పుడు ఎవరికి లోబడాలి అని అంటే
సంఘములో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వారికి లోబడి ఉండటం, అలాగే సంఘంలో పనిచేస్తున్నటువంటి వారికి లోబడి, అంటే విశ్వాసంలో పెద్ద వయసు ఉన్నటువంటి వారికి లోబడి ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్యం అలా ఉండమని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా రెండవదిగా ఏమంటాడని అంటే, దేవుడు అనుగ్రహించు కృపను మనకు చేరకుండా గర్వం అడ్డుపడుతుంది. ఈ గర్వము విశ్వాస సంబంధమైన జీవితంలో ఎదగనివ్వకుండా పోవడానికి, అపజయాలు పాలవడానికి ఈ గర్వం అనేది చేస్తుంది. కనుక అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది అని అంటే దీనులకు మాత్రమే. గర్వం అనేది దేవుని యొక్క కృప పొందకుండా అది అడ్డగిస్తుంది. కనుక ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దీనత్వం కలిగి ఉండటం, ఎదటివారి ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకోండి, దీన మనసు కలిగి ఉండండి అంటాడు. ఇక పాఠములో మొదటి భాగంగా మనము ఆలోచన చేసినట్లయితే ఎవరికి లోబడి ఉండాలి. పాఠంలో మొదటి భాగము మొదటి పాయింట్గా మనం చూస్తున్నాము, ఎవరికి లోబడి ఉండాలి. ప్రభువును బట్టి మనుషులకు లోబడి ఉంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి ఉండండి అంటాడు. అంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము. మనుషులు నియమించేటువంటి కట్టడలు లోకంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ కట్టడలకు ఎవరి నిమిత్తము లోబడి ఉండాలి అని అంటే ప్రభు నిమిత్తము లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఉదాహరణకు లోకంలో, అంటే గతంలో మనం చూసి ఉన్నాము, కరోనా వచ్చినప్పుడు ఒకరినొకరు కలవకుండా ఉండాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి అని అనేది ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా అనేది మనం చూచి ఉన్నాం. అది ఎందు నిమిత్తము అని అంటే అది మన మేలు నిమిత్తమే. కనుక ఆ కట్టడకు లోబడి ఉండాలా అని అంటే లోబడి ఉండాలి. కనుక రోడ్డుకి ఎడమవైపు మనం నడవాలి అనేది రూలు కాదు. నేను కుడివైపు నడుస్తాను అని అంటే అది రాంగ్ అవుతుంది అనమాట, అది విరోధం అవుతుంది. కనుక దేవుని అది రోడ్డుకి ఎడమవైపే నడవాలనేటువంటిది అది ఒక కట్టడ, అది ఒక ఆజ్ఞ. కనుక మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తము లోబడి ఉండటం, అంటే ప్రభువు లోబడి ఉన్నాడు కొన్ని కట్టడలకు. అలాగే మనం కూడా ప్రభు నిమిత్తం లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, పనివారులారా మంచివారును సాత్వికులునైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి అంటాడు. కానీ ఇక్కడ పనివారులారా అని అంటే యజమాని దగ్గర పనిచేసేటువంటి పనివారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు. ముష్కరులు అంటే బుద్ధి లేని వారు, తెలివి తక్కువ వారు, వారికి కూడా మీరు లోబడి నుండి. సాత్వికులకు, మంచివారును సాత్వికులు మాత్రమే కాదు మీరు లోబడి ఉంటాం. ముష్కరులైన అంటే తెలివి లేని వారికి, బుద్ధి లేని వారికి కూడా మీరు లోబడి ఉండి పూర్ణ భయంతో లోబడి ఉండండి, వారికి కూడా మీరు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ముష్కరులైన వారికి కూడా మీరు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. అలాగే మూడవదిగా మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువలే స్త్రీలారా
మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. కనుక మూడోదిగా ఎవరికి లోబడాలి అని అంటే స్వపురుషులకు లోబడి ఉంటాం. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. కనుక లోబడి ఉండమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది కనుక ఇక్కడ స్త్రీలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. స్త్రీలకి ఏమంటుందంటే మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నాలుగవదిగా అంటాడు పరిచారకులకు విధేయులై ఉండుట. పరిచారకులకు విధేయులై ఉండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో కాబట్టి సహోదరులారా అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు పడుచుండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని అంటాడు. అంటే ప్రభు పనిలో ఎవరైతే పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటారో, ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభు పని జరిగిస్తూ ఉంటారో అట్టి వారికి, ఆ విధంగా ప్రయాసపడు వారికి మీరు విధేయులై ఉండండి. అంటే ప్రభు పని చేసేటువంటి వారికి, అట్టి పరిచారకులకు మీరు విధేయులై ఉండండి. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే పని చేస్తున్నారో వారికి విధేయులై ఉండటం. వారికి విధేయత కలిగి ఉండండి, మీరు విధేయులై ఉండండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఐదవదిగా మనం గమనిస్తే ఒకరికొకడు లోబడి ఉండుట. ఒకరికొకడు లోబడి ఉండుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి అంటాడు. క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండటం అంటే క్రీస్తు భయము కలిగిన వారు ఒకరికొకరు లోబడి ఉంటారు. కనుక విశ్వాస సంబంధమైన విషయాల్లో ఒకరికొకరు లోబడి ఉండటం. కనుక లోబడి ఉండటం అని అంటే మనము ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక అధికారి ముందు ఏ విధంగా అయితే మనం లోబడి ఉంటామో ఆ విధంగా లోబడి ఉండటం. వారు చెప్పినప్పుడు వారి మాట వినే విషయంలో మనం ఎలా ఉంటామని అంటే వినయంగా ఉంటాం. అక్కడ తలబిరుసుగా గర్వంగా నువ్వు చెప్తే నేనేంటి వినేది అనే విధంగా ఉండం. అక్కడ ఎలా ఉంటామంటే వినయంగా ఉంటారు. అలాగే దేవుని యొక్క పరిచర్యలో, సంఘ పరిచర్యల్లో ఆ పరిచర్య చేసేటువంటి వారికి ఎలా ఉండాలంటే లోబడి ఉండటం. అలాగే ఒకరికొకడు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండటం. అంటే క్రీస్తు భయము కలిగినటువంటి వారు ఒకరికొకరు లోబడి ఉంటారు. ఒకరికొకరు లోబడి ఉంటారు. వారు అవిధేయత అనేది కలిగి ఉండరు. కనుక ఈనాడు మనము సంఘాల్లో చూస్తూ ఉంటే ఎంతమంది ఒకరికొకరు లోబడుతూ ఉన్నారు. ఏదైనా ఒక పని చేయడానికి రమ్మని పిలిస్తే మాకు పని ఉందని చెప్పేసి అని వెళ్ళిపోయేటువంటి వారు మనకు కనపడతా ఉంటారు. వాళ్ళే చేస్తారులే, వాళ్ళు చేయటానికే నియమించబడ్డారు ఆ పని, మేము పెత్తనం చేయటానికో లేకుంటే ఏదైనా పై విచారణ చేయటానికో అన్నట్లుగా ఉంటారు. కనుక అది లోబడి ఉండటం కాదు. కనుక క్రీస్తునందలి భయము ఏం చేస్తుందనంటే ఒకరికొకరు లోబడే విధంగా చేస్తుంది. అంటే ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానికొకటి ఏ విధంగా అయితే విధేయత కలిగి ఉంటుందో, ఒకదానినొకటి ఏ విధంగా అయితే పరామర్శించుందో, అదేవిధంగా క్రీస్తునందలి భయము సంఘములో ఉన్నటువంటి వారికి ఒకరికొకరు లోబడే విధంగా చేస్తుంది. కనుక ఈనాడు ఎంతమంది క్రీస్తునందలి భయముతో జీవిస్తున్నారనంటే చాలా తక్కువగా మనకి కనబడతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని మనకు తెలియజేస్తుందనంటే క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఇక ఆరోదిగా మనం గమనిస్తే సులభంగా లోబడుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది అంటాడు. అంటే పైనుండి వచ్చు జ్ఞానం అది ఎటువంటిది అని అంటే మొట్టమొదటిది పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది. అది సులభంగా లోబడేది పైనుండి వచ్చు జ్ఞానం. కనుక మనము దేవుని నుండి జ్ఞానాన్ని పొందితే, పైనున్నటువంటి పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందితే
అది సులభంగా లోబడుద్ది, అది తిరస్కారము చూపించదు. కనుక ఈనాడు మనుషులు లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి లోక జ్ఞానముతో వారు తిరస్కారము చూపిస్తున్నారు, కానీ దైవ జ్ఞానం అనేది కలిగి ఉండడం లేదు. కనుక ఈనాడు మనము ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటున్నాం? పైనుండి వచ్చే జ్ఞానాన్ని కలిగి ఉన్నామా, లేకుంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి కొనసాగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. కనుక దేవుని చిత్తమైతే మరొక వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అందరికీ వందనాలు. 7వదిగా దేవునికి లోబడి ఉండుట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటాడు. కనుక ఎప్పుడు పారిపోతాడు అపవాదేనంటే దేవునికి లోబడి ఉన్నప్పుడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు అని అంటే దేవునికి లోబడి ఉన్నప్పుడు. దేవునికి లోబడి ఉండటం మూలంగా అపవాదిని మనం ఎదిరించగలము. దేవునికి లోబడి ఉండకపోతే అపవాదిని మనం ఎదిరించలేము. కనుక దేవునికి లోబడి ఉండేటువంటి వారికి దేవుని కృప అనేది అనుగ్రహించబడుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఆయనకు లోబడుతున్నారో వారికి దేవుని యొక్క కృప అనేది అనుగ్రహించబడుతుంది. ఎవరైతే అహంకారం కలిగి ఉంటున్నారో వారు దేవుని కృప పొందకుండా తప్పిపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో అపవాది మీద జయం అనేది సాధించలేరు. అపవాదితో వారు పోరాడలేరు. కనుక అపవాదిని ఎదిరించాలి అని అంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అనేది మనకు అనుగ్రహించబడుతుంది. కనుక 2వ భాగంలో మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. విన్న మీ అందరికీ వందనాలు.